सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। सांस्कृतिक बंधुవులకు విజ్ఞప్తి, శ్రీ సాయి శృతి మ్యూజిక్ అకాడమీ అనేటువంటి సాంస్కృతిక సంస్థ 2011లో ప్రారంభించబడింది. శ్రీ గౌరీభట్ల లక్ష్మణమూర్తి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి వసుధా గారు ఇద్దరూ కూడా సంగీతజ్ఞులే. వారే ఈ సభ వ్యవస్థాపకులు. నాటి నుంచి వారు ప్రధానంగా అన్నమాచార్య కీర్తనలు, ఆయన పద కవితా పితామహుడు. సంగీతము ఆంధ్రప్రదేశ్లో వారితోనే గాన పద్ధతి ప్రారంభమైంది. అందుకని వారిని పద కవిత పితామహులు అన్నారు. అన్నమాచార్యుల వారి కృతులే కాకుండా లక్ష్మణమూర్తి గారు వారు స్వయంగా శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా అభ్యసించి తరువాతి కాలంలో తామే స్వయంగా కొన్ని కీర్తనలు రచించుకొని ఆ కీర్తనలకు సంగీతాన్ని తామే కూర్చుకొని తామే స్వయంగా గానం చేస్తూ అనేక మంది శిష్యులకు బోధించారు. ఎవరైతే భగవంతుని యొక్క విశేషములు గేయ రూపంలో రచించి, అనగా కీర్తన, దానికి మంచి సంగీత బాణి కట్టి తాను శ్రావ్యంగా గానం చేస్తారు, వారిని మనం వాగ్గేయకారులు అంటాం. దానికి నిర్వచనం ఏమిటంటే, వాగ్మాతురుచ్యతే గేయం ధాతురుచ్యభిధీయతే. ధాతు మాతు అని అంటే సాహిత్యము, స్వరం బాగా తెలిసినవారు. ఆ తరువాతి కాలంలో ఈ ప్రకారంగా వీరు విస్తారంగా అన్నమాచార్య వారి కృతులు ప్రచారం చేసుకుంటూ ఇటీవల అనేక చోట్ల ఆయా బస్తీలలో శాఖలుగా ఏర్పాటు చేసుకొని బహుళ ప్రచారానికి తెచ్చుకున్నటువంటి ఈ కీర్తనలు ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టి ప్రచారం చేద్దామనేటువంటి భావంతో వారు పూనుకున్నారు. ఏమిటి అది అంటే, ప్రతి నోట అన్నమయ్య పాట అని ఒక చక్కటి దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళాలి అనే భావంతో ప్రతి నోట అన్నమయ్య పాట ఒక స్లోగన్ అనుకోండి, స్లోగన్. అయితే ఏమిటి ఆ వివరములు అంటే, నేర్చుకుందాం, సంగీతం నేర్చుకుందాం అనేటువంటి అభిలాష, కేవలం అభిలాషే ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఎలాంటి వయోపరిమితి లేకుండా అన్నమయ్య కీర్తనలు నేర్పించడం ఒక ఆశయం. అంతేకాకుండా ఇదివరకే మనం వినుంటాం కొన్ని కీర్తనలు, అవి కాకుండా మళ్ళీ కొత్త కీర్తనలు నేర్పించడం. నేర్చుకోవడమే కాకుండా 4 ఆదివారములు శిక్షణా తరగతులకు ఆ కార్యక్రమంలో పాడేటువంటి అవకాశం కల్పించడం. ప్రతి నెలలో వచ్చే 2వ శనివారం నాడు వివిధ ప్రాంతముల్లో, వివిధ బస్తీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం. ఇది ఈ యొక్క ప్రతి నోట అన్నమయ్య పాట అనే యొక్క ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మనం ఏ కార్యక్రమం చేసినా నిరాశయా నశోభంతి అన్నారు. ఆదరించేవాళ్ళు లేకపోతే ఈ విద్య కాదు ఏ విద్య అయినా రాణించదు అని అర్థం. దానికి ముఖ్యంగా మనకు దాతలు ముందుకు వచ్చి ఈ సత్కారానికి విజయవంతంగా జరపడానికి
తాము యథాశక్తి చేయూత అందించడం. దానివల్ల అన్నమయ్య కీర్తనలు తీసుకెళ్ళి అందరి ఇంటింటా పాడించే అవకాశం కల్పించినటువంటి దానికి మీరు వివాదం చేసిన వారు అవుతారన్నమాట. కనుక ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనవచ్చు, లేదా స్వయంగా పాల్గొనేటువంటి వారు ఎందువల్ల ఆరోగ్య కారణముల వల్ల, తర్వాత ఎక్కడో దూరంలో ఉండడం వల్ల, ఇతర కారణాల వల్ల లేని వాళ్ళు వారు కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం చేసి ఈ ఉద్యమానికి తోడ్పడవలేను అనే భావంతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి అందరూ కూడాను ఈ కార్యక్రమానికి మనం ఆర్థికంగా సహాయం చేసి కలియుగ స్వామి ఎవరు కలవు వెంకటనాయకాయ అని చెప్పారు పెద్దలు. కృతయుగంలో నరసింహుడు, త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపరయుగంలో కృష్ణుడు ఆనాటి దేవత. ఈ కలియుగంలో వాళ్ళ ముగ్గురు కలిసినటువంటి దేవతామూర్తి తిరుపతిలో వేయించేసినటువంటి వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడికి అంతరంగ భక్తుడే అన్నమాచార్యుల వారిని ఆయన కోరట్ నాయన అన్నమాచార్య, ప్రతిరోజు ఒకే కీర్తన పాడుతున్నావేమిటి? అది బాగాలేదు. నా పదములపై పదములు రాయము, పాడిన పాట పాడవద్దు, కొత్త పాట పాడాలి. ఆ స్ఫూర్తితో వారు దీక్ష వహించి ముద్రాంకితులై 30,000 కీర్తనలు దాడి రచించి గానం చేశారు. అటువంటి అన్నమాచార్యులు ప్రతి ఇంటా వారి కీర్తనలు పాడే అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ ప్రతి నోట అన్నమయ్య మాట అనే ఉద్యమానికి అందరము యథాశక్తి ఆర్థిక సహాయం అందించి మరి దోహదం చేద్దామని 50 మందికి విజ్ఞప్తి.